హాయ్ ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ మ్యాన్ హాలీవుడ్ సినిమా ఇది. ఇదొక భయానక చిత్రం. ఈ సినిమాని చిన్నపిల్లలు, గుండెదడ ఉన్నవాళ్ళు చూడకపోవడం మంచిది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ ఐస్ క్రీమ్ మ్యాన్ ఓ వ్యాలీలోకి వచ్చి అక్కడ ఆడుకుంటున్న పిల్లలకి ఐస్ క్రీమ్ పెడతాడు. అయితే అందులో కొంతమంది ఐస్ క్రీమ్ తినరు. ఓ 4 పిల్లలు అనుకోండి. వాళ్ళలో ఒకడికి ఐస్ క్రీమ్ అంటే పడదు. అలాంటి కుర్రాడు ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ ఉదయం ఐస్ క్రీమ్ తినేసి హ్యాపీగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రి మళ్ళీ అదే ఐస్ క్రీమ్ బండి మిడ్ నైట్ వచ్చి అదే వ్యాలీలో ఆగి చిన్న సౌండ్ చేస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న పిల్లలందరూ లేచి వాళ్ళ తల్లిదండ్రుల్ని అతి ఘోరంగా చంపేస్తారు. ఎంత ఘోరంగా చంపుతారంటే మిక్సీలో వేలు పెట్టి రుబ్బేయడం, డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి చెవుల్లో పొడి చేయడం, పెట్రోల్ పోసి తగలెట్టేయడం, ఇలాంటి దారుణమైన పనులు చేస్తారు. అంతెందుకు రంపంతో కస కోసేసి తల్లి తలను వేరు చేసి పడేస్తారు. ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి స్కూల్లో చేసిన బీభత్సం ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అక్కడ కాపాడడానికి వచ్చిన పోలీసుల్ని, ఫైర్ మ్యాన్ ని అందరినీ హింసించి చంపేస్తారు. అసలు ఎందుకు ఇలా చంపుతున్నారు, అసలు ఐస్ క్రీమ్ మ్యాన్ ఎవడు అన్నది తెలుసుకోవాలంటే, ఐస్ క్రీమ్ మ్యాన్ కి ఎన్న పగ ఉందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. సినిమాలో 80% వైలెంట్ సీన్లే ఉంటాయి. ఒళ్ళు జుగుప్సాకరంగా అనిపించే సీన్లు ఉంటాయి. కోసి పడేసి పేగులు తీసేసి మెళ్ళ వేసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు పిల్లలు. ఆ రేంజ్ ఉంటాయి. ఈ టైప్ సినిమాలు మీరు ఇష్టపడితే చూడొచ్చు. పిల్లలందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. వాళ్ళకి చేసిన మేకప్ కూడా బాగుంటుంది. వాళ్ళు తిన్న ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంతా వాళ్ళ మూతి చుట్టూ వచ్చేసి జాంబీల్లా మారిపోతారు. టీచర్లని, ముఖ్యంగా సైన్స్ టీచర్ కళ్ళలో మైక్రోస్కోప్ గుచ్చే సన్నివేశం భయంకరంగా ఉంటుంది. సినిమా అంతా ఇలా వైలెంట్ సన్నివేశాలతోనే ఉంటుంది. క్లైమాక్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి వైలెంట్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాని చూడండి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, మేకప్ బాగుంటుంది. ఐస్ క్రీమ్ అని పాత్రధారి అస్సలు మాట్లాడకుండా తక్కువ సీన్లో కనిపించిన బాగా యాక్ట్ చేశాడు. పిల్లలందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. 4 ఐస్ క్రీమ్ తినని పిల్లల్లో ఓ అమ్మాయికి ఐస్ క్రీమ్ బలవంతంగా తినిపించి ఆ అమ్మాయిని కూడా ఐస్ క్రీమ్ జాంబీ చేసేస్తారు. భారీ వైలెన్స్ ఉన్న ఈ సినిమాకి మేకప్ ఎఫెక్ట్స్ స్పెషల్గా చెప్పొచ్చు. ఈ సినిమా ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?